హాయ్, ఇప్పుడు పోనీకి రాదా బోటు? ఇప్పుడైతే మేము సోమశిల వచ్చేసాం. ఇక్కడ కార్ స్టాప్ అయితే మేమే 8 మంది ఉన్నాం. సంగమేశ్వరానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే ఆపి అక్కడ కనిపించేది దర్గా అన్నమాట. ఈ దర్గా ఇది ఫుల్ వాటర్ వచ్చినప్పుడేమో మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఓపెన్లో ఉంది ఈ దర్గా అన్నమాట. ఇక్కడ చాలామంది పూజలు అన్నీ చేస్తారు ఈ దర్గా ఓపెన్ అయితే. ఈ దర్గా చుట్టూ అయితే మేమైతే తిరిగి మొక్కి ఇంకెళ్ళాం ఇక్కడ నుండి. చెప్పులు తిరగలేదు. చూడండి ఎంత వాటర్ వచ్చినా అసలు ఏం కాలే ఆ బిల్డింగ్ అయితే. ఇక్కడ బోటింగ్ వెళ్తుందో అక్కడ వెళ్ళాలి మనం కూడా. ఇదేమో తెలంగాణ టూరిజం బోట్. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తుంది ఈ బోటు. ఇప్పుడైతే వెళ్దామా, కిందికి వెళ్దామా. ఇంకా ఇప్పుడైతే దిగేస్తున్నాం అక్కడ నుండి లోయలోకి. ఇక్కడ మనకి వాటర్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి ఏదో. ఇక్కడ చూడండి, ఈ టెంట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ టికెట్ తీసుకొని ఆ బోట్లో సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. ఆ సంగమేశ్వర టెంపుల్ ఓన్లీ ఎండాకాలం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఎప్పుడు వాటర్లో ఉంటుంది. అక్కడ లింగం ప్రత్యేకత ఏంటంటే అది వేపలింగం అనమాట. వేప చెట్టు ముద్దు ద్వారా ఉంటుంది వేపలింగం అది. అయితే ఇంకా అంతా చూస్తున్నాం. ఫోటోషూట్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇదో ఇక్కడనే బోటింగ్ మేము ఇప్పుడు ఎక్కాలి. బోటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించే పెద్దవాడ మాత్రం శ్రీశైలంకి వెళ్తుంది. ఇక్కడ నుండి ఓన్లీ రైనీ సీజన్స్ వెళ్తుంది. అది ఇక్కడైతే వెళ్ళదు. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ నుంచి షిప్ లో వెళ్తారు అందరూ. మాకు యాంగ్జైటీగా ఉంది చాలా. అసలు ఎప్పుడు ఎక్కలేదు బోట్లో మేము. ఇక్కడ ఇంకో బోట్ వచ్చేసింది మా పక్కలో. అక్కడైతే చాలా బండ్లు మాత్రం ఉన్నాయి. ఆ బోట్లో ఎక్కిచ్చేశారు. అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి మన తెలంగాణకు వస్తూ ఉంటారు. మన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అక్కడ వెళ్తూ ఉంటారు ఈ బోట్లో. ఇట్లా బైక్ తీసుకెళ్తుంటారు అందరూ. మనకి నంది కొట్టుకూరు అనేది చాలా దగ్గర అయిపోతుంది. నంద్యాల కానీ ఇవల్ల దగ్గర అయిపోతుంది ఇక్కడ నుండి. సో అక్కడి నుంచి చాలా మంది వస్తుంటారు. చూడండి, ఇంకా బోట్ స్టార్ట్ అయిన వాళ్ళని కూడా మనమైతే వెళ్తున్నాం సంగమేశ్వరం. గ్రీనరీ అయిపోయినాయి. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు కొండలు కనిపిస్తున్నాయి. అక్కడనే మనకు కేబుల్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది కేబుల్ బ్రిడ్జ్ వర్క్ కూడా. అక్కడి నుంచి మనం చూస్తున్నాం కదా, అక్కడ కొండల మధ్య నుంచి వస్తుంది హైవే రోడ్డు. సంగమేశ్వర టెంపుల్ కి వచ్చేసాం. ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అసలు మేము ఫస్ట్ టైం ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే అసలు ఏమీ లేకుండా ఇవాళ విగ్రహాలు, ఇవాళ కొత్తగా శంకుస్థాపన చేశారు విగ్రహాలు. అసలు చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇంతకుముందు. ఇప్పుడు డెవలప్మెంట్ కావడం వల్ల కొంచెం డెవలప్ అయిపోయింది ఈ టెంపుల్.
ఇక్కడ ఈ శివుని విగ్రహం వెనకాల మెయిన్ లింగం ఉంటుంది, వేపలింగం అనేది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తాం వేపలింగం చూడడానికి. గణపతి అక్కడ కనపడేది లింగం, వేపలింగం. ఎవరు అలో చేయరు కెమెరా, నేనే దొంగతనంగా తీసాను కెమెరాతో. చూడండి లింగం ఎంత మంచిగా ఉందో. ఇంత ఇది ఎక్కడ చూడకుంటుంది ఈ లింగం. ఇవల్ల మిగతా టెంపుల్ శివలింగాలు అన్ని లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సో 7 నదులు కలుస్తాయి ఇదే ప్లేస్లో. చూడండి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనేది ఈ సెంటర్. ఇక్కడ కనిపించేది సెంటర్, అన్ని నదులు కలిసే సెంటర్ ఇదనమాట. 7 నదుల నుంచి వచ్చే వాటర్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఇదే. కలుసుకుంటాయి అనమాట. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయా? అన్ని 7 ఉన్నాయి, వేరే ఉన్నాయి. నాకు ఓన్లీ 3 తెలుసు, ఇంకా 4 తెలియదు అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా పాతది. కొన్ని విగ్రహాలు అయితే బయట పెట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి.